ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇప్పుడు నేను యుఎస్ఏ జాతకాన్ని చెప్పదలుచుకున్నాను. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. యుఎస్ఏ ఫార్మేషన్ డే 4th జూలై 1776, 4/7/1776 సాయంకాలం 5:50 వాషింగ్టన్ డీసీలో వాళ్ళకి స్వాతంత్రం వచ్చింది. ఆనాటి గ్రహస్థితి చూస్తే జన్మ నక్షత్రం శతభిష నక్షత్రం మొదటి పాదం, రాశి కుంభరాశి, జన్మలగ్నం ధనుర్లగ్నం. ధనుర్లగ్నానికి యోగకారకమైన గ్రహాలు లగ్నాధిపతి గురువు, పంచమాధిపతి కుజుడు, భాగ్యాధిపతి రవి. ఈ 3 గ్రహాలు అత్యంత యోగకరంగా ఉంటాయి. అట్లాగే ధనుర్లగ్నానికి రవి బుధులు ఇద్దరూ కలిసి మేషంలో కానీ, మిథునంలో కానీ, అట్లాగే సింహంలో కానీ, అట్లాగే కన్యలో కలిస్తే బుధ ఆదిత్య యోగం అంటారు, ధర్మ కర్మాధిపత్య యోగం అంటారు. చాలా పెద్ద యోగం. ఈ ధనుర్లగ్నానికి ద్వితీయ తృతీయాధిపతిగా శని మారకుడు, షష్ఠ లాభాధిపతిగా శుక్రుడు అతిపాపి, అట్లాగే సప్తమ రాజ్యాధిపతిగా ఉభయ కేంద్రాధిపత్య దోషం కలిగిన బుధుడు అతిపాపి, అష్టమాధిపతిగా చంద్రుడు అతిపాపి. ప్రస్తుతం యుఎస్ఏ గ్రహస్థితి జన్మలగ్నం ధనుర్లగ్నం, ద్వితీయంలో కేతువు, తృతీయంలో చంద్రుడు, సప్తమ స్థానంలో కుజ శుక్ర గురువు రవి 4 గ్రహాలు సప్తమ స్థానాల్లో ఉన్నాయి. అష్టమంలో రాహు బుధుడు, దశమంలో శని. ఇది యుఎస్ఏ యొక్క గ్రహస్థితి. ప్రస్తుతం యుఎస్ఏకి 2025 నుండి 2028 దాకా రాహు మహర్దశలో ఈ శుక్రుడి యొక్క అంతర్దశ జరుగుతుంది. ఇక్కడ రాహు అష్టమ స్థానంలో ఉన్నాడు. ఈ అష్టమ స్థానము కర్కాటక రాశి అయింది కాబట్టి ఇక్కడ రాహు ఫలితాలని మొత్తం కూడా చంద్రుడు బుధుడు ఇద్దరు ఇస్తారు. ఎప్పుడైతే అష్టమంలో రాహు ఉండి ఆ దశ వస్తుందో ఆ సమయంలో ఆ దేశం, ఆ కంట్రీ తీవ్రమైనటువంటి సంక్షోభానికి గురి అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను 3 సంవత్సరాల వెనకాల మీరు చూసుకోండి, అమెరికా సర్వనాశనం అయిపోతుందని వీడియో పెట్టాను. నేను ఏం పెట్టానో అది ఈరోజు జరుగుతోంది. ఎందుకంటే ఇది 5000 సంవత్సరాల కింద జ్యోతిష్శాస్త్రం నేను రాయలేదు, పరాశర మహర్షి రాసిన మహానుభావుడు. కలియో పరాశక, కలియుగంలో పరాశరుడు చెప్పిన జ్యోతిష్యం సత్యమవుతుంది. అష్టమంలో ఉన్న రాహు వల్లనే ఈ యొక్క ట్రంప్ కూడా ఇరాన్ మీద అటాక్ చేశాడు. ప్రపంచంలోని మొత్తం మహమ్మదీయుల్ని ముస్లిమ్స్ని కంట్రోల్ చేసే గ్రహం రాహు గ్రహం. ఆయన ఎవడికి చెలించడు, చాలా మొండి గ్రహం, ప్రాణాన్ని కూడా తెగించి పోరాడతాడు. అంతటి మొండి గ్రహం ఈ రాహు. ఆ దశ ప్రస్తుతం యుఎస్ఏకి నడుస్తుంది. అట్లాగే గత 5 సంవత్సరాలుగా కూడా, గత 6 సంవత్సరాలుగా కూడా యుఎస్ఏకి ఏలినాటి శని నడుస్తుంది. ముఖ్యంగా 2025 మార్చి 29వ తారీఖు నుంచి 2028 ఫిబ్రవరి 4 దాకా ఈ శనేశ్వరుడు జన్మరాశి నుంచి ద్వితీయంలో ఉన్నాడు. అంటే 2.5 సంవత్సరాలు మకరం అయిపోయింది, 2.5 సంవత్సరాలు కుంభం అయిపోయింది, 2.5 సంవత్సరాలు మీనంలో ఉన్నాడు. ఎప్పుడైతే గోచారంలో ఏలినాటి శనిలో మీనంలో ఉంటాడో ఆర్థిక విషయంగా బాగా దెబ్బ కొడతాడు. కాబట్టి ఈ యొక్క యుద్ధం వలన అమెరికా కూడా తీవ్రమైన నష్టానికి గురవుతోంది.
ఇక్కడ ప్రస్తుతం అమెరికా దశ బాలేదు కాబట్టే ఈ సమయంలో ఒక నరరూప రాక్షసుడు, మానవత్వం లేనివాడు, ముందు జాగ్రత్తలు లేవు, ముందు చూపు లేదు, ఒక పిచ్చివాడిని తీసుకొచ్చి ఆయన్ని ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. దానికి కారణం ప్రస్తుతం అమెరికాకి జరిగే ఈ రాహు మహాదశలో శుక్రుడి యొక్క అంతర్దశ. ఈ సమయం చాలా కఠినమైంది, కష్టకాలం. ఇప్పుడు కూడా ట్రంప్ ఆలోచించి నిర్ణయాలు తీసుకోకపోతే అమెరికా వేల కోట్ల ఆర్థిక సంక్షోభంలో గురి అయిపోతుంది. అంతేకాదు అమెరికాలో కూడా చాలా ప్రాణ నష్టం జరగటానికి అవకాశాలు ఉన్నాయి. చాలామంది సైనికులు ఈ యుద్ధంలో చనిపోతారు. ఈ యుద్ధం ఇప్పుడప్పుడే అయిపోయే విధంగా ఏమాత్రం కూడా కనపడట్లేదు. ప్రధానంగా కుంభరాశిలో మొన్న 5 గ్రహాలు పంచగ్రహ కూటమి ఏర్పడింది. నిన్న గ్రహణం కూడా ఏర్పడింది. దాని ప్రభావం వలన ఇంకా ఈ యుద్ధం తీవ్ర స్థాయికి వెళ్ళటానికి అవకాశాలు చాలా వరకు కనపడుతుంది. నమస్కారం.